బ్లాస్ట్ జోన్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రొఫెషనల్ కరాటే మాస్టర్ ఫ్యామిలీ జోలికి పవర్ఫుల్ కార్పొరేట్ విలన్స్ వస్తారు. కానీ వీళ్ళు టార్గెట్ చేసిన ఆ నార్మల్ ఫ్యామిలీ వెనకాల డేంజరస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ ఉంటాయి. ఆ హిడెన్ స్కిల్స్ బయటకు వచ్చాక ఆ యూజ్ కార్పొరేట్ ఎంపైర్ని ఎలా ఎదుర్కొన్నారనే మాస్ యాక్షన్ సెటప్తోనే ఈ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ 15 minutes to 20 minutes క్యారెక్టర్ సెటప్, ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్ డ్రాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రామాటిక్ గా అనిపించిన కార్పొరేట్ గ్యాంగ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక సినిమా అనేది స్పీడ్ అందుకుంటుంది. ఎక్స్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు వచ్చే సీన్స్ మాత్రం ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ మూడ్ లో ఉంటాయి. స్టోరీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఐడియా ఆడియన్స్ కి ముందే ఉన్న ప్రెజెంటేషన్ ఎగ్జిక్యూషన్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన మూమెంట్ అన్ని ఆల్మోస్ట్ కంటిన్యూ చేశారు. ఎక్కువ డల్ మూమెంట్స్ లేకుండా యాక్షన్ బ్లాక్స్తో సినిమా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ మిడిల్ సెకండ్ హాఫ్ దగ్గర కొన్ని లాజిక్ మిస్ అయ్యే సీన్స్, రెగ్యులర్ కమర్షియల్ మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా యాక్షన్ ఫ్లో వల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ డైరెక్టర్ కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందని అనుకునే టైంలో మళ్ళీ విలన్ యాంగిల్ని ఎక్స్టెండ్ చేస్తూ డబుల్ క్లైమాక్స్తో కంటిన్యూ చేశారు. దీనివల్ల కొన్ని పోర్షన్స్ అనేవి రిపిటేటివ్గా ఫీల్ అవుతాం. కానీ యాక్షన్ కోరియోగ్రఫీ అండ్ విజువల్ ఎగ్జిక్యూషన్ వల్ల ఆ సీన్స్ కూడా స్క్రీన్ మీద చూసేటప్పుడు డీసెంట్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఫీనిక్స్ ప్రభు కంపోజ్ చేసిన ఫైట్స్ రెగ్యులర్ కమర్షియల్ ఫైట్స్ లో కాకుండా స్మూత్ కరాటే మూమెంట్స్ తో స్టైలిష్ గా ఉంటాయి. ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే హౌస్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం కంప్లీట్ హైలైట్ గా ఉంటుంది. ఎక్కువ ఫేక్ స్టేట్మెంట్ సీన్స్, అన్నెసెసరీ ఎమోషనల్ ల్యాగ్ లేకుండా రా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీని హ్యాండిల్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ సైడ్ కి వస్తే క్యాస్ట్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అర్జున్ గారు అయితే యాజ్ యూజువల్ గా తన స్క్రీన్ ప్రెసెన్స్ తో సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. మెచ్యూర్ యాక్షన్ రోల్లో చాలా న్యాచురల్ గా సెట్ అయ్యారు. ప్రీతి ముకుందన్ ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. చాలా సాఫ్ట్ లుక్ లో కనిపించినా కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లో ఫుల్ ఎనర్జీతో మాస్ ఎలివేషన్స్ ని క్యారీ చేశారు. ఆమె సీన్స్ ఆడియన్స్ కి మంచి హై ఫీల్ ఇస్తాయి. చైల్డ్హుడ్ రోల్లో చేసిన చిన్న అమ్మాయి యాక్షన్ పోర్షన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అభిరామ్ ఎమోషనల్ సపోర్ట్ రోల్లో నీట్ గా పెర్ఫామ్ ఇచ్చారు. విలన్ గ్యాంగ్ కింద వచ్చే సైడ్ క్యారెక్టర్స్ కూడా ఫన్ అండ్ ట్రిగర్ రెండు బ్యాలెన్స్ చేస్తూ డీసెంట్ గా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే బీజన్ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్. రవి బసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్స్ కి మంచి ఎలివేషన్ ఇచ్చాయి. రొటీన్ సీన్స్ ను కూడా హెవీ సౌండ్ డిజైన్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సాంగ్స్ మాత్రం యావరేజ్ గానే ఉంటాయి. కొన్ని డబ్బింగ్ సాంగ్స్ అయితే సింక్ మూమెంట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా సింక్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తాయి. డైరెక్టర్ సుభాష్ కేరాజ్ టేకింగ్ చూస్తే ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ కమర్షియల్ మూవీస్ వైబ్స్ గుర్తుకొస్తాయి. నార్మల్ ఫ్యామిలీ వెనకాల డేంజరస్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనే సెటప్ ని కమర్షియల్ వేలో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగు డబ్బింగ్ సైడ్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. లిప్ సింక్ అండ్ తెలుగు కన్వర్జేషన్ ఆల్మోస్ట్ న్యాచురల్ గా సెటప్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ లానే ఉన్నా కూడా నాన్ స్టాప్ యాక్షన్ బ్లాక్స్, సాలిడ్ ఎలివేషన్స్, స్ట్రాంగ్ బీజం అండ్ ఎంగేజింగ్ మార్షల్ ఆర్ట్స్ సెటప్ వల్ల మూవీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది. లాజిక్ పక్కన పెట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ లా చూస్తే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఈ మూవీ చూడొచ్చా లేదని అడిగితే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎక్కడ ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. కానీ అక్కడక్కడ కొన్ని యాక్షన్ బ్లాక్స్ లో మాత్రం కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది పర్లేదంటే మీకు ఓకే. ఇంకా మీరు కూడా ఒకవేళ ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.